మనం మామూలుగా ఇండియన్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్ గురించి మనం ఇప్పటివరకు చర్చిస్తూ వస్తున్న వాటిల్లో మనం మోస్ట్లీ ఇండియన్ కంపెనీస్ గురించే మాట్లాడుతూ వస్తున్నాం. కానీ ఫస్ట్ టైం మనం ఒక జాయింట్ వెంచర్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం, జిందాల్ థారస్ అని. ఈ ఈ కంపెనీ రీసెంట్లీ వాళ్ళకు ఒక వెరీ బిగ్ కాంట్రాక్ట్ వచ్చింది, దట్ టు ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. మన ఆర్మీ కొన్నేళ్ల నుంచి ఏదైతే వాళ్ళ వెపన్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటుందో దాంట్లో 2 కంపెనీస్కి వచ్చాయి. అందులో ఒకటి జిందాల్ థారస్కి వచ్చింది, T9. సో ఇది మనం ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే సార్, మనం మామూలుగా గన్స్ చూసుకున్నట్టయితే మామూలుగా అందరికీ తెలిసిందే, మనం గన్ అంటే కనుక మనం ఐదర్ అమెరికా నుంచి తెచ్చుకుంటాం అనుకుంటాం, లేకపోతే యూరోప్లోని జర్మనీనో లేకపోతే ఇటలీనో అనుకుంటాం, లేకపోతే ఇజ్రాయెల్ ఆర్ రష్యా. కానీ ఇది మనం బ్రెజిలియన్ కంపెనీ నుంచి తీసుకున్నాం, జిందాల్ థారస్. ఇది ఒక ఇండియన్ బ్రెజిలియన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఇది. సో మన డైవర్సిఫికేషన్లో పార్ట్ అనుకోవచ్చా సార్ ఇది? అంటే మనకు టారస్ ఆర్మాస్ అని చెప్పేసి ఒక బ్రెజిలియన్ కంపెనీ రమారమి 2వ ప్రపంచ యుద్ధం కంటే ముందరే ఇది 1939లో ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారు. రమారమి 80 ఏళ్ల పైబడి చరిత్ర దానికి ఉన్నది. మంచి నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ. మనం చాలా కాలంగా డైవర్సిఫికేషన్ చేస్తూనే ఉన్నాం మనం. కాకపోతే ఎక్కువ శాతం మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. గతంలో సోవియట్ యూనియన్, తర్వాత రష్యా నుంచి కొనుక్కోవడం అనేది మ్యాక్సిమం చేసాం మనం. వెస్ట్ నుంచి మనం ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు మన శత్రువులకి వాళ్ళకి ఎక్కువ సహాయం చేశారు కాబట్టి. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్కి ఎక్కువ సహాయం చేశారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర ఎక్కువగా కొనుక్కోలేదు. స్ట్రాటజిక్గా వాళ్ళ మీద డిపెండెన్సీ మనకు వాళ్ళ నిర్భరత పెరిగిందంటే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోకుండా ఉండాలని మనం ఇతరత్ర ఎక్కడెక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రాన్స్ నుంచి కొన్ని తెచ్చుకున్నాం, అలాగే జర్మనీ నుంచి కొన్ని ఇంజిన్స్ టెక్నాలజీ అవి తెచ్చుకున్నాం, మనకి యూకే నుంచి కొనుక్కున్నాం మనం, అలాగే ఇటలీ నుంచి కొన్నాం మనం, ఇజ్రాయెల్ నుంచి సరే కొన్నాం మనం, కొరియా నుంచి కొన్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ K9 లాంటి వజ్రా మనం ఏదైతే వాడుతున్నామో, హౌవిట్జర్ గన్స్ స్పెయిన్లో కొన్నాం. ఇట్లా చాలా డైవర్సిఫై చేసుకున్నాం మనం. టర్కీ నుంచి కూడా కొన్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ టర్కీ నుంచి ఒక మేజర్ నేవల్ షిప్ ఒకటి ఆర్డర్ చేసాము. ఈ ఎర్డోగాన్ చేసిన పిచ్చి వ్యవహారాలతో దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకున్నాం మనం. సో ఇటువంటి మనం చాలా దేశాల నుంచి మనం కొనుక్కున్నాం, స్ప్రెడ్ చేసుకున్నాం. ఒక లెవెల్లో చూస్తే చాలా మంచి పరిణామమే అది. కానీ స్ట్రాటజిక్ లెవెల్లో చూస్తే కనుక ఇన్ని వివిధ ప్రాంతాల నుంచి మీరు తెచ్చుకున్నప్పుడు వాటిని అనుసంధానం చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ బ్రెజిల్ నుంచి ఈ ఏదైతే టారస్ ఆర్మాస్ అని ఉన్న కంపెనీ ఉన్నదో వాళ్ళది జిండాల్ స్టీల్, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి జాయింట్ వెంచర్లో పిస్టల్స్ మీద ఫోకస్ చేశారు. పిస్టల్స్ చాలా ఇంపార్టెంట్, క్లోజ్ కాంబాట్లో మనకు పిస్టల్స్ కూడా ఇంపార్టెంట్. సరే ఇన్సాస్ రైఫల్స్ ఉన్నాయి, వాటిని కొంచెం దూరం అయితే ఫైర్ చేయొచ్చు. కొన్ని మరీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ వచ్చినప్పుడు లేదా రూమ్ టు రూమ్ ఫైట్ చేసినప్పుడు పిస్టల్స్ చాలా అవసరం ఉంటాయి మనకి. కాబట్టి పిస్టల్స్ కూడాను మనం గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అలాగే ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ నుంచో లేదా ఫ్రాన్స్ నుంచో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. బ్రెజిల్ నుంచి మనం ఇది ఒక జాయింట్ వెంచర్ పెట్టుకొని ఇది చేయడం జరిగింది. దాంట్లో T9 అన్నటువంటి ఒక ప్రోడక్ట్ వాళ్ళది, మన సైనిక దళాలు దాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రమారమి 550 ఒక యూనిట్స్ వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అరౌండ్ 4 కోట్ల పైబడి ఒక ఆర్డర్, ఇనీషియల్ ఆర్డర్. ఇది సక్సెస్ అయిందంటే బహుశా ఇంకా రిపీట్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక మేడ్ ఇన్ ఇండియానే కాకుండా మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కూడా మనం భావించాలి. ఆ జాయింట్ వెంచర్ వల్ల ఆ టెక్నాలజీ అబ్జార్ప్షన్ కావచ్చు, దానికి సంబంధించిన స్టీల్ మళ్ళీ జిండాల్ స్టీలే సప్లై చేస్తుంది లోకల్గా. వాళ్ళ టెక్నాలజీ ఉండొచ్చు కానీ దానికి కావాల్సిన మెటీరియల్ మళ్ళీ వీళ్ళే సప్లై చేసే దిశగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇమ్మీడియట్గా జిండాల్ స్టీల్ యొక్క షేర్ వాల్యూ కూడా బాగా పెరిగింది అది. సో ఈ యొక్క జాయింట్ వెంచర్ అన్నది మనకు ఒక డీరిస్కింగ్ అంటాం కదా, ఆ దిశగా చాలా అద్భుతంగా పనిచేసింది. ప్లస్ బ్రెజిల్ మనకి ఎనివే పార్ట్నర్. ఎందుకు మనం బ్రిక్స్లో ఉన్నాం కదా, బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ దేశాలే కదా దాంట్లో ఉన్నది. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంకా కొన్ని దేశాలు యాడ్ అయ్యాయి, కానీ కీలకంగా వీళ్ళే కాబట్టి వీళ్ళలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అన్నది కూడా చాలా కీలకం. దాంట్లో అఫ్కోర్స్ మనం చైనా దగ్గర నుంచి మనం ఎలాగో తీసుకోము. సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కొంత గతంలో తీసుకున్నాం మనం, ఇప్పుడు బ్రెజిల్ నుంచి కూడా తీసుకుంటున్నాము. సో మన లాభసాటిగా ఉన్న టెక్నాలజీస్ మనం తీసుకుంటున్నాం. అలాగే క్రిటికల్ టెక్నాలజీస్లో మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి కోసం, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫైటర్ జెట్స్ కనుక అమెరికా నుంచి F-16 ఏమైనా తీసుకున్నామంటే నిజంగా పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు, మనం ఏమి పని చేయవు. అందుకని వాళ్ళ దగ్గర అటువంటివి మనం కొనం. ఏదో అపాచీ హెలికాప్టర్ లాంటివి కొన్నాం, మళ్ళీ దాన్నే మన భారతదేశంలో ప్రచండ పేరిట మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి యొక్క డీరిస్కింగ్ భాగంగానే బ్రెజిల్తో కూడా మనం ఒప్పందం పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ జాయింట్ వెంచర్ సక్సెస్ఫుల్గా దీన్ని టెక్నాలజీ అబ్జార్ప్షన్ చేసుకుని రేపటి రోజు భారతదేశంలోనే
మళ్ళీ ఇంకా కొత్త కొత్త క్యాలిబర్స్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అడిషనల్ మోడల్స్ తీసుకొస్తారని వాళ్లకు మనం కంగ్రాచులేట్ చేద్దాం. కరెక్ట్ సార్. కానీ మనం కనుక జిందాల్ టారస్ చూసినట్టయితే మనం ఇంకొక కంపెనీతో మనం కంపేర్ చేయొచ్చు సార్. ఎల్ఎన్టీ మనం లాస్ట్ వీకే డిస్కస్ చేసుకున్నాం జొరావర్ ట్యాంక్ది. ఎల్ఎన్టీ దాంట్లో ఎంత కీ రోల్ ఉందో, కానీ జొరావర్ ట్యాంక్లో ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే ముందర ఇదే ఎల్ఎన్టీ వజ్రా సౌత్ కొరియన్ దాంట్లో వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ అనుభవంతోనే వాళ్ళు ఇప్పుడు జొరావర్ ట్యాంక్ని వాళ్ళు చాలా కీ రోల్ పోషించారు నిజానికి చెప్పాలంటే దాని ఇంత ఫాస్ట్ పేస్లో రావడంలో. సో ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు జిందాల్ కంపెనీకి టారస్తో మ్యానుఫ్యాక్చర్ జాయింట్ వెంచర్లో వస్తుందో, దీంతో మనం ఫ్యూచర్లో ఇంకా రకరకాల గన్స్, అంటే ఇప్పుడు ఓన్లీ సబ్మెషిన్ గన్నే ఉంది కానీ గన్స్లో ఇంకా చాలా ఉంటాయి. లైక్ పిస్టల్, అసాల్ట్ రైఫిల్స్, ఈవెన్ మెషిన్ గన్స్. ఈ వీటిలలో ఇంకా వీళ్ళకి గనక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టయితే మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా జాయింట్ వెంచర్ కానివ్వండి, ఫారెన్ డిపెండెన్సీ కానీ మనం ఇంకా తగ్గించుకోవడం, ఆర్ వీలైతే మన ఓన్ ఆత్మనిర్భర్ మీదే ఇంకా ఉండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ. కరెక్ట్. టెక్నాలజీ అబ్జార్ప్షన్లో ఉంటుంది ట్రిక్ అంతా కూడా. టెక్నాలజీ ఒకసారి అబ్జార్బ్ అయిన తర్వాత దాన్ని తయారు చేయగలిగిన ఇంజనీర్సు, టెక్నీషియన్స్, సైంటిస్టులు, డిజైనర్సు వీళ్ళందరూ మనవాళ్లే కాబట్టి రేపటి రోజు వాళ్ళని ఇంకేదో పేరిట వాళ్ళని అసెంబ్ల్ చేసి మనమే తయారు చేయొచ్చు. ఇటువంటి మనం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈవెన్ సివిలియన్ ఏరియాస్లో చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ టాటా నానో, రతన్ టాటా ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన కార్ అయితే ఇన్వెంట్ చేయలేదు కదా, దాంట్లో ఎలా ఉంటుంది డిజైన్ ఎవరో ఎక్కడో చేసిన వాళ్ళని తీసుకొచ్చారు ఆయన. సో ప్రతి కాంపనెంట్కి సంబంధించినటువంటి నైపుణ్యత ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశంలోనే మొత్తం కాంపనెంట్స్ తయారు చేసి 100% రబ్బర్ బీడింగ్తో సహా కంప్లీట్ భారతదేశంలో తయారు చేసినటువంటి నానో కార్ ఆయన తీసుకొచ్చారు. కానీ దాని వెనకాల ఇంటర్నేషనల్గా ఆ మెటీరియల్ సంబంధించిన నైపుణ్యం ఉన్న వాళ్ళనే తీసుకొచ్చారు ఆయన. కాబట్టి అలాగే ఇక్కడ కూడా మనకి ఈ యొక్క మనకు బ్రెజిలియన్ కంపెనీ కావచ్చు, కొరియన్ కావచ్చు, ఇజ్రాయలీ కంపెనీ కావచ్చు, వాళ్ళు మనకు కొంత టెక్నాలజీ ఇస్తారు, కొంత వాళ్ళు పెట్టుకుంటారు. అంటే కంప్లీట్ మనకి ఇస్తే వాళ్ళ కంట్రోల్ పోతుంది కదా. వాళ్ళు ఎంతవరకు ఇచ్చారో అంతవరకు అబ్జర్వ్ చేసుకొని మిగతాది మనం ఏదో రివర్స్ ఇంజనీరింగ్ అయినా చేసుకుంటాము, లేదా మనమే స్వయంగా దాన్ని డెవలప్ చేసుకొని మనం దాన్ని ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తాం. అందుకనే మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి వెళ్తాం మనం. మేక్ ఇన్ ఇండియా కూడా అందుకనే మోదీ గారు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ఈ జాయింట్ వెంచర్స్ అనేవి మనకు అందుకనే కీలకం. టెక్నాలజీ అబ్జార్ప్షన్ అనేది మనకు చాలా క్రూషియల్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫాక్స్ సివిలియన్ ఏరియాలో ఫాక్స్కాన్ వచ్చింది. ఫాక్స్కాన్ రావడం వల్ల చైనాలో యాన్సిలరీ యూనిట్స్, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినవి ఎన్నో వందల కంపెనీలు వచ్చాయి అక్కడ. ఆ టెక్నాలజీని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకున్నారు. రేపటి రోజు దాన్ని టెక్నాలజీ దానికి అర్థమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఫాక్స్కాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయినా వీళ్ళందరూ మళ్ళీ హోవాయిలోనో ఇంకా దేంట్లోనో వైవోలోనో జాయోమీలోనో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురాగలరు. కాబట్టి ఆ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అనేది చాలా క్రూషియల్. అన్ఫార్చునేట్లీ మనకు గతంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం డిఫెన్స్లో. ఇప్పుడు దాన్ని మనం ఇంపోర్ట్ నుంచి ఫస్ట్ స్టెప్ మేక్ ఇన్ ఇండియా స్టెప్ మనం వెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా స్టెప్ సక్సెస్ అయిందంటే దాన్ని క్రమేపీ మేడ్ ఇన్ ఇండియా స్టెప్కి తీసుకెళ్తాం. టిపికల్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ వచ్చినప్పుడు మనం నిజంగా ఏం చేయలేదు, మొత్తం అంతా రష్యా నుంచి వచ్చి అసెంబ్లీ చేసేవాళ్ళం. తర్వాత క్రమేపీ దాన్ని ఒకటొకటి ఒక్కొక్క కాంపోనెంట్ మనం ఇండియనైజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు లేటెస్ట్ దాన్ని ఫ్యూయల్ని మనం ఇండియనైజ్ చేసాం. అంటే దాంట్లో ఉన్నటువంటి ఇంధనం ఫ్యూయల్ కూడా మనం రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళం. దాని కెమికల్ కాంబినేషన్ ఏంటి అవన్నీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకొని భారతదేశంలో తయారు చేస్తున్నాం. వీటిలో అన్నింటిలో కూడా చాలా క్రూషియల్ మెటలర్జీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి మెటీరియల్ పెట్టారు, అంత హీట్కి రెసిస్టెన్స్ మెటీరియల్ ఎట్లా, లైట్ మెటీరియల్ ఎలా, దీని మీద బాగా రీసెర్చ్ మనం భారతదేశంలో మనం చేసాం. మనం ఇంకా చేస్తున్నాం, అబ్జర్వ్ చేసుకుంటున్నాం. భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు లైట్ మెటీరియల్ తయారు చేయడంలో ఆయన చాలా ఫోకస్ పెట్టారు. దాంట్లో వచ్చిన ప్రోడక్ట్సే జైపూర్ ఫుట్, మనకు వికలాంగులకి ఫుట్ చాలా లైట్ కలర్ మెటీరియల్తో చేసేటువంటి ప్రాజెక్ట్ ఆయన తీసుకొచ్చారు. కాబట్టి దీంట్లో నుంచి సివిలియన్ స్పిన్ ఆఫ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ టెక్నికల్ అబ్జార్ప్షన్ దృష్ట్యా జిండాల్ స్టీల్ తర్వాత టారస్, అరమాస్ వీళ్ళ యొక్క టెక్నాలజీ కనుక మనం నిజంగా అబ్జర్వ్ చేయగలిగితే తప్పకుండా రేపటి రోజు మనం మన దేశంలోనే అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేయగలం. కరెక్ట్ సార్. మేక్ ఇన్ ఇండియా ఫేజ్లో ఉన్న జిందాల్ త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా ఫేజ్లో కూడా రావాలని చెప్పి మనం కోరుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.